హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో యూఎస్డిటీ ఫ్రీగా ఎర్న్ చేసుకోవడానికి ఎఫ్సేన్ అనేటటువంటి ఒక వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో యూఎస్డిటీ ఏ విధంగా ఫ్రీగా ఎర్న్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, దాంతోపాటు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్లో నేను మీకు ఈ ఎఫ్సేన్ అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాని యొక్క రిఫరల్ లింక్ అనేది ఇస్తానండి. ఆ రిఫరల్ లింక్ క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ కింద చూడండి, సెండ్ వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఓటీపీ అనేది మీరు ఎంట్రీ చేసిన తర్వాత మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. ఓటీపీ లేకపోతే వాట్సాప్లో కూడా రావచ్చు. నాకైతే టెక్స్ట్ మెసేజ్గానే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నేను ఇన్విటేషన్ కోడ్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఆ ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఖచ్చితంగా ఎంట్రీ చేయాలండి. ఇన్విటేషన్ కోడ్ ఎంట్రీ చేస్తేనే మీకు 2000 రివార్డ్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీరు ఇన్విటేషన్ కోడ్ అనేది ఎంట్రీ చేయకపోతే మీకు 2000 రివార్డ్స్ అనేవి రావన్నమాట. సో అది ఎంట్రీ చేయండి. దాంతోపాటు ఇన్విటేషన్ కోడ్ లేకపోతే రెఫరల్ కోడ్ ఎంట్రీ చేయడం వల్ల మీకు మైనింగ్ అనేది రేట్ అనేది పెరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మీరు 2 సార్లు మీ పాస్వర్డ్ అనే దాన్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ఇక్కడ వెరిఫై హ్యూమన్ అనేసి ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అని పడుతుందండి. పడిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఈ కింద పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఇక్కడ ఐఆమ్ వెరిఫై హ్యూమన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు మీ ఎర్నింగ్ సైట్ ఏదైతే ఉందో వెబ్సైటు మీ అకౌంట్ నేమ్తో సహా ఇక్కడ ఓపెన్ అయిపోయిందనమాట. ఒకవేళ ఇది మీరు చేసే ప్రాసెస్లో ఎక్కడైనా ఇబ్బంది కనిపిస్తే ఈ లింక్ ఏదైతే ఉందో నేను ఇచ్చింది, దాన్ని మీరు మిస్సెస్ బ్రౌజర్లో పేస్ట్ చేసి అక్కడ మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 నిలువు చుక్కలు ఉన్నాయి చూడండి, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ సెంటర్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ ఎఫ్సేన్గా మార్చుకోండి. ఎఫ్సేన్ అని పెట్టేసి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఆటోమేటికల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది అన్నమాట. సో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు నాకు 2000 జెమ్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. ఇవి యూఎస్డిటీ కాదండి, ఇవి జెమ్స్. ఈ జెమ్స్ యూఎస్డిటీగా మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు వేరే వాళ్ళను ఇన్వైట్ చేయాలండి. ఇన్వైట్ చేస్తే మీకు ఇన్విటేషన్ రివార్డ్ అనేది వస్తుందన్నమాట. సో ఇన్విటేషన్ రివార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆప్షన్, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు మీ ఇన్విటేషన్ కోడ్ కనిపిస్తుంటుంది. ఈ ఇన్విటేషన్ కోడ్ ఇక్కడ మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఇన్విటేషన్ లింక్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కాపీ అవుతుందన్నమాట. సో అది మీరు ఎవరినైనా రిఫర్ చేసే విధానం అండి. సో ఇప్పుడు మళ్ళీ మనకు మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ అడ్రస్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అడ్రస్ అనేది ఏంటి అంటే, మనకు వచ్చినటువంటి ఈ జెమ్స్ అయితే ఉన్నాయో ఈ జెమ్స్, వీటిని టీఈకే జెమ్స్ అని అంటారండి. ఈ టీఈకే జెమ్స్ యూఎస్డిటీగా కన్వర్ట్ అయ్యి ఈ ఎయిర్ డ్రాప్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ డ్రాప్ అడ్రస్కి మనకు యూఎస్డిటీ అనేవి వస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ ఎయిర్ డ్రాప్ అడ్రస్కి మనం యూఎస్డిటీని రిసీవ్ చేసేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని బైండ్ చేయాలి. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ అడుగుతున్నారు చూడండి వీళ్ళు, ఇథీరియం ERC20 అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయమని అడుగుతున్నారు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే, మన బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి అక్కడ మీరు యూఎస్డిటీ ERC20 రిసీవింగ్ అడ్రస్ని ఏ విధంగా కాపీ చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి.
సో చేసిన తర్వాత ఇక్కడ కింద అసెట్స్ అనే ఆప్షన్ చూడండి, అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనకు యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశా. తర్వాత డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బార్లో పైన USDT అని సెర్చ్ చేయండి. సో USDT టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు అడిగింది ఇథీరియం ERC20 అనమాట. సో దానివల్ల మీరు ఖచ్చితంగా ERC20 ఇథీరియం ఏదైతే ఉందో దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ అడ్రస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ మీరు వెబ్సైట్కి రండి. వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ అడ్రస్ ఆప్షన్ ఉంది చూడండి, దీంట్లో టచ్ చేసి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఈ కింద కన్ఫామ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో అక్కడ మాడిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని బట్టి మీ ERC20 USDT రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మై జెమ్స్ అనే దగ్గర ఈ కింద సైన్ ఇన్ అని ఉంటుందండి, దీన్ని ఖచ్చితంగా మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నదాన్ని మీరు టచ్ చేస్తే ఇక్కడ బ్లాక్ కలర్గా మారి సైన్డ్ ఇన్ అని పడుతుంది. సో దీని తర్వాతనే మీ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నాకు స్టార్టింగ్లో 2000 ఉన్నది, ఇప్పుడు 4100 రివార్డ్స్గా ఇక్కడ మారిందనమాట. సో ప్రస్తుతానికి దీని గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. సో వీళ్ళు ఈ వెబ్సైట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే ఆ రిఫరల్ దీన్ని బట్టేసి మీకు ఈ జెమ్స్ అనేవి వస్తాయి. ఈ జెమ్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు USDTగా కన్వర్ట్ అయ్యి ఎవ్రీడే అంటే మీకు ఎలిజిబిలిటీ వచ్చిన ప్రతిసారి మీ USDT అనేవి మీరు ఇచ్చిన అడ్రస్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి అనేసి వీళ్ళు వెబ్సైట్లో చెప్పారనమాట. నేను కూడా ఇప్పటివరకు విత్డ్రాల్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ పేస్ట్ చేశాను. సో ఒకవేళ నిజంగా USDT వస్తే ఇది వర్క్ అవుతుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు దీని గురించి ఇంకా ఎక్కువ అప్డేట్స్ అనేవి తెలియజేస్తానండి. సో మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఇన్విటేషన్ కోడ్ ఏదైతే ఉందో ఈ ఇన్విటేషన్ కోడ్ అనేది ఖచ్చితంగా మీరు ఎంట్రీ చేయాలండి. సో ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఖచ్చితంగా ఎంట్రీ చేయకపోతే మీకు రివార్డ్స్ ఇక్కడ చూపించినటువంటి 2000 రివార్డ్స్ అయితే ఉన్నాయో అవి రావన్నమాట. సో ఈ 2000 రివార్డ్స్ మీకు ఖచ్చితంగా రావాలి అని అంటే ఇన్విటేషన్ కోడ్ అనేది ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో తర్వాత మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చుంటాను, వాటి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్స్ అనేవి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.